హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మాఘపురాణం 18వ అధ్యాయం. ఈ మాఘపురాణం వినినా చదివినా ఎంతో ముక్తిదాయకం, సకల అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి. మరి ఈ మాఘపురాణం 18వ అధ్యాయంలో ఇంద్రునికి శాప విముక్తి ఎలా కలిగిందో శ్రీ మహావిష్ణువు దేవతలతో చెప్పిన కథను 17వ అధ్యాయంలో విన్నారు. అదేవిధంగా మరలా దేవతలతో శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెబుతూ ఉంటారు. దేవతలారా, మాఘమాస మహిమను ఎంత చెప్పెన్నో చాలదు. మాఘమాస పూర్ణిమ నాడు మాఘస్నానం, పూజ మున్నగునవి చేసిన వారికి పాపాలన్నీ పోతాయి. మాఘమాస వ్రతం ఆచరించే వారికి నాకు చాలా ఇష్టము. దేవతలై వైకుంఠమును చేరుదురు. మాఘస్నానము ఆపదలను పోగొడుతుంది, సంపదలను ఇస్తుంది. మాసములలో మాఘమాసం చాలా గొప్పది. సూర్యుడు ప్రకాశించు వారిలో చాలా గొప్పవాడు. వృక్షములన్నింటిలోనూ అశ్వత్థ వృక్షం చాలా ఉత్తమమైనది. దేవతలలో మహావిష్ణువు అనగా నేను ఉత్తముడను. వేదములు శాస్త్రములలో ఉత్తమము. ద్విజుడు అన్ని వర్ణములలో గొప్పవాడు. రాజులలో శ్రీరాముడు ఉత్తముడు. ఋతువులలో వసంత ఋతువు చాలా గొప్పది. మంత్రములలో రామతారకము ఉత్తమము. స్త్రీలలో లక్ష్మీదేవి ఉత్తమురాలు. నదులలో గంగ ఉత్తమమైనది. పర్వతములలో మేరువు గొప్పది. అన్ని దానాల్లోకెల్లా ధనదానము, అన్నదానము ఉత్తమమైనవి. అదేవిధంగా మాఘమాస వ్రతము అన్ని వ్రతములలో ఉత్తమము. మాఘమాస వ్రతం సర్వఫలప్రదం. కృష్ణవేణి, గంగా, కావేరి ఇలా సర్వనదుల యందును కూడా 10 సంవత్సరముల పాటు సూర్యోదయ సమయమున స్నానం చేసి వచ్చునో అంత పుణ్యం కూడా కలుగుతుంది. 3 దినాలు అరుణోదయ సమయమున చేసిన మాఘస్నానం వలన వచ్చును. మాఘస్నానము చేసి పూజ మున్నగు వానితో వివిధ పుష్పములతో సాలగ్రామ రూపము ఉన్న లింగమును పూజిస్తే మహామోక్షం లభిస్తుంది అని శ్రీమన్నారాయణుడు దేవతలకు మాఘమాస వ్రతం గురించి చెబుతూ ఉంటారు. దేవతలు విష్ణువాక్యాలను విని తరువాత ఇంద్రుని వెదుకుచు పద్మగిరి పర్వతమును చేరిరి. ఇంద్రుని వెదుకుతున్న వారికి చిన్న పాదములు, పెద్ద శరీరము కల విచిత్రమైన తొండ ఒకటి కనిపిస్తుంది. ఆ తొండ వారిని చూసి భయంకరంగా ధ్వని చేస్తుంది. దేవతలు ఆ తొండ యొక్క రాక్షస రూపమని వారు తలుస్తారు. వారు దాన్ని తీగలతో బంధిస్తారు. ఎంత ప్రయత్నించినా ఆ తొండ కదలలేకపోతుంది. మాఘమాస వ్రతం అమోఘమని శ్రీ మహావిష్ణువు చెప్పిన మాట ఎట్టిదో చూడవచ్చునని తలచి మరునాడు మాఘ స్నానాధికము చేసి ఆ తీర్థాన్ని తొండపై పోస్తారు. పవిత్ర త్రోదకముచే అంటే పవిత్రమైన ఆ నీళ్లతో తడిచిన ఆ తొండ దివ్యాలంకారములు కల స్త్రీగా మారిపోతుంది. దేవతలందరూ కూడా ఆమెను చూసి ఆశ్చర్యపోతారు. నీవెవరివి అని అడుగుతారు. అలాగే ఆమెకు శాప విముక్తి కలుగుతుంది కాబట్టి దేవతలకు నమస్కరించి ఇలా పలుకుతుంది. నా పేరు సుశీల. నేను కాశ్మీరంలో నివసించే ఒక బ్రాహ్మణుడికి పుట్టాను. మా తండ్రి నాకు వివాహం చేశారు. నా దురదృష్టవశాత్తు నా భర్త పెళ్లి జరిగిన 4వ రోజు మరణించారు. నా తండ్రి మనుష్య జన్మము కష్టప్రదం. స్త్రీగా పుట్టుట మరియు కష్టము. బాల్యముననే వైధవ్యం ఇంత కష్టం. ఇట్లు బాల్యముననే భర్తను పోగొట్టుకోవడం. ఈమెను చూడజాలను. ఈమెను బంధువులకు అప్పగించి అడవులకు పోయి తపాన్ని ఆచరిస్తానని చెప్పి అనుకున్నారు. పుత్రికనైన నన్ను బంధువుల వద్ద ఉంచి నా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా వనవాసానికి పోయారు. అక్కడే మరణించారు. అలానే నేను బంధువుల ఇంటి వద్దనే ఉన్నాను. వారి నిరాదరణ ఫలితముగా చూసేవారెవరూ లేకపోవటచే నేను భిక్షాటన చేస్తూ ఉండేదాన్ని. నిల్వ ఉన్న భిక్షను తినేదాన్ని. మంచిగా ఉన్న ఆహారాన్ని అమ్ముకునేదానిని. భక్తి వ్రతం మున్నగు వానిని ఎరుగను. ఉపవాసం అనేనేమో అస్సలు తెలియదు. ఏకాదశి వ్రతం చేసేవారిని చూసి పరిహాసమాడాను. ధనమును దాచి సంపాదన పరులో అవ్వాలని చెప్పి ఆశపడ్డాను. నన్ను కోరిన వారికి నన్ను అర్పించుకొనుచు నేను కోరిన వారిని పొందుతూ నీతి నియమాలు లేక దురాచారవంతురాలనై జీవితాన్ని గడిపాను. తరువాత మరణించి నరకాన్ని చేరాను. అచ్చట చాలా శిక్షలను అనుభవించాను. పులి, కోతి, ఎద్దు మున్నగు పెక్కు జంతువుల జన్మను కూడా ఎత్తాను. పెక్కు బాధలను అనుభవించాను. ఒకనాటి జన్మలో 5 దినముల క్రిందటి ఆహారాన్ని ఆకలి కలవానికి పెట్టాను. ఆ చిన్న మంచి పని వల్ల మీరు దయయుంచి నాకు శాప విముక్తిని కలిగించిరి అని పలికెను. మాఘమాస పవిత్ర నదీ జల స్పర్శచే ఆమె దేవతత్వమునంది దేవప్రియ అను పేరును కూడా పొందెను. దేవతలలో ఒకరామెను వివాహమాడెను. మాఘమాస మహత్యమును దేవతలు గమనించి విస్మితులైరి ఇంద్రుని వెతకసాగారు. పద్మగిరి గుహలలో వికార రూపంలో తిరుగుతున్న ఇంద్రుని చూసి బాధపడ్డారు.
ఇంద్రుడు వారిని చూసి సిగ్గుపడ్డాడు, లోనికి పారిపోయాడు. దేవతలు ఇంద్రుణ్ణి చూసి వెంబడించి వాణ్ణి ఊరడించి ధైర్యం చెప్పి, నీవు చేసిన పాపాలను పోగొట్టుకోవడానికి శ్రీ మహావిష్ణువు నీకు శాప విముక్తి మార్గాన్ని సూచించారు, ఆ ప్రకారం చేద్దాము రమ్మని చెప్పి తుంగభద్రా నదికి తీసుకుని పోతారు. ఇక మాఘమాసం అంతా కూడా ఇంద్రునితో మాఘ స్నానాన్ని చేయిస్తారు. ఆయన శాప విముక్తుడవుతాడు. కృతజ్ఞుడై విష్ణువును స్తుతిస్తూ ఉంటారు. ఇంద్రుడును దేవతలతో కలిసి స్వర్గానికి వెళ్తారు. రాక్షసులను జయించి సుఖముగా ఉంటారు. గృధ్నద మహర్షి జహ్నమునికి ఈ విధంగా మాఘమాస స్నాన మహిమను వివరించనని పలుకుతూ ఉండగా జహ్నముని, స్వామి, ఈ విష్ణు కథామృతం ఇంకనూ వినాలి అని కోరికగా ఉన్నది, చెప్పండి అని కోరతాడు. గృధ్నద మహర్షి ఇలా చెబుతూ ఉంటాడు. పూర్వం పంపా తీరమున ధనవంతుడైన వైశ్యుడొకడు ఉంటాడు. ధన సంపాదనం తప్ప ధన వినియోగముకి అతను అస్సలు చేసేవాడే కాదు. పూజ, దానము మున్నగు మంచి పనులను కూడా అస్సలు చేసేవాడు కాదు. అందువలన మరణించిన తరువాత నరకలోకానికి చేరాడు. అచట కొంతకాలం ఉండి ఆ తరువాత మరలా దరిద్రుడై జనించెను. దరిద్రుడై మరిన్ని పాపకార్యాలను చేసెను. మరణించి పిశాచమై పంపా తీరమున మర్రి చెట్టుపై నుండి అచటకు వచ్చిన వారిని పీడిస్తూ ఉండేవాడు. ఒకప్పుడు వశిష్ఠ మహర్షి ఆ ప్రాంతానికి శిష్యులతో వచ్చి మర్రి చెట్టు సమీపంలో నివసించుచు మాఘస్నానం, పూజ మున్నగునవి చేస్తూ మాఘమాస మహిత్యమును గురించి శిష్యులతో వివరిస్తూ ఉండేవాడు. అలానే మాఘ స్నానాన్ని ఎవరైతే చేస్తారో వారికి సర్వపాపములు పోతాయి. సూర్యోదయమున చీకట్లు ఏ విధంగా అయితే నశిస్తాయో వారి పాపాలు కూడా అలాగే నశిస్తాయి అని చెప్పి ఆయన చెబుతూ ఉంటారు. మాఘమాసం చేయనివాడు నరకానికి పోతాడని చెప్పి వారితో చెబుతూ ఉంటారు. అలా మాఘమాస వ్రతం గురించి ఆయన వివరిస్తూ ఉండగా అక్కడ పిశాచ రూపుడై ఉన్న ఆయన చెట్టుపై నుండి క్రింద పడిపోతారు. ఆ పిశాచ రూపంతో ఉన్న వారిని వశిష్ఠుడు మంత్రోదకంను వారిపైన చల్లి పంపాజలమున మాఘస్నానాన్ని వారితో చేయిస్తాడు. శ్రీ మహావిష్ణువు చెప్పినట్టుగానే మాఘమాసం యొక్క ఫలితాన్ని గురించి వివరిస్తాడు. అందువలన వారికి పిశాచ రూపము పోయి దివ్యమైన రూపం వస్తుంది. మాధవ యొక్క అనుగ్రహం కూడా వారికి లభిస్తుంది. వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. మాఘపురాణం 18వ అధ్యాయం సంపూర్ణం. మాఘపురాణాన్ని విన్న వారికి, చదివిన వారికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు. ఈ కథను తప్పకుండా విని అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.